ఎందుకంటే జూబ్లీహిల్స్లో గనక ఓడిపోతే బరాబర్ ఫహీం ఖురేషీకో లేకపోతే రంజిత్ రెడ్డికో గనక మీరు టికెట్లు ఇచ్చుంటే ఓడిపోయి ఉంటే మీ సీటు కదిలేదు. సో ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే రేవంత్ రెడ్డి కృషి ఇక్కడ లేదు. వచ్చి రోడ్ షోలు రావడము, ఇవ్వడము, వెళ్ళడం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఫస్ట్ నుంచి కూడా కష్టపడేవాడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక ప్లస్ పాయింట్ అయితే, మీనాక్షి నటరాజన్ గారి వ్యూహం ఇంకొక ప్లస్ అయితే, నవీన్ యాదవ్ గారు చేసినటువంటి కృషి, వాళ్ళ తల్లి వాళ్ళ భార్య చేసినటువంటి పూజలు, ఓకే, ముందుగానే వాళ్ళు చేసినటువంటి సోషల్ సర్వీస్, ఎంఐఎం ఇచ్చినటువంటి మద్దతు, ఇవన్నీ కూడా వాళ్ళ గెలుపుకి కారణం. ఇంకోటి ఏంటి, మీరు లాస్ట్ మూమెంట్ వరకు కూడా వాళ్ళకి డబ్బు లేలే, వాళ్ళు సొంత పైసలే ఖర్చు పెట్టుకుంటూ వచ్చినారు. మంత్రులు కూడా డబ్బులు ఖర్చు పెట్టలేటువంటి పరిస్థితి. ఎప్పుడు మీకు చీమ చిటుక్కుమన్నది అంటే బీఆర్ఎస్ యొక్క ప్రచారం చూసి, బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రచారం చూసి భయం పుట్టుకుంది మీకు. వీళ్ళు ఎక్కడ ఫెయిల్ అయినరా నాయన అంటే అది మళ్ళీ చెప్తా, నెక్స్ట్ దీని కంటిన్యూషన్లో చెప్తా. ఎక్కడ ఫెయిల్ అయినరా అంటే జనరల్గానే పోల్ మేనేజ్మెంట్ చేయలేదు, చేతులు ఎత్తేసి 2 రోజుల ముందర మొత్తం డబ్బులు మెక్కేసి ఎక్కడిదక్కడ, వాళ్ళు డబ్బులు వంచలేదు, 1000 రూపాయలు ఏమో ఇచ్చినారు, డబ్బులు ఉండి కూడా ఇవ్వలేదు. అది వేరే స్టోరీ. కానీ ఇక్కడ నవీన్ యాదవ్ గెలుపుకి కృషి చేసింది, రాజకీయం చేసింది మీనాక్షి నటరాజన్ గారు, ఓకే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అట్లాగే నవీన్ యాదవ్ కుటుంబ సభ్యులు అండ్ అలాగే ఎంఐఎం పార్టీ. ఈ నాలుగు వీళ్ళకు ఉన్నటువంటి ప్లస్ పాయింట్ గెలవడానికి. సో అందుకే మీనాక్షి నటరాజన్, మీకు గుర్తుందో లేదో, మీనాక్షి నటరాజన్ గారు ఫహీం ఖురేషీకి గనక జూబ్లీహిల్స్లో టికెట్ ఇస్తే నేను ఏకంగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తా అని చెప్పి రాహుల్ గాంధీకి సవాల్ ఇసిరింది ఆవిడ. మరి మీనాక్షి నటరాజన్ పెట్టిందే రాహుల్ గాంధీ టీమ్, అంటే రాహుల్ గాంధీకి ఇన్స్ట్రక్టర్, అంటే గైడెన్స్, తనని బలంగా నమ్ముతాడు రాహుల్. అట్లాంటప్పుడు రాజీనామా చేస్తా అని చెప్పిన తర్వాత కూడా ఫహీం ఖురేషీకి ఎట్లా ఇస్తారు టికెట్? సో అందుకే చెప్తున్నా, ఇది నీ గెలుపు కాదు. రేవంత్ రెడ్డి అంటే ఎట్లా ఉందంటే పరిస్థితి, గెలిస్తే ఏమో మా అకౌంట్, గెలవకపోతే పక్కింటోడి అకౌంట్ అన్నట్టు. ఇది మీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్నటువంటి మంత్రులు గెలుపు కాదు, ముఖ్యమంత్రి గెలుపు కాదు. ఇది చాలా చాకచక్యంగా, ఇన్ఫ్యాక్ట్ అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇస్తున్నారని కూడా మీకే తెలియదు. రెండు నెలల ముందే సర్వేలన్నీ చెప్పినాయి. కాంగ్రెస్ పార్టీ తరపున సర్వే చేయిస్తే నవీన్కి ఇస్తేనే ప్లస్ అవుతుందని చెప్పిండ్రు. కాబట్టే మీనాక్షి నటరాజన్ గారు కూడా బలంగా నవీన్ యాదవ్కే ఇస్తాం, ఫహీం ఖురేషీకి కాదు, రంజిత్కి కాదు, లేకపోతే బొంతుకు కాదు, ఎవరికి కాదు, నవీన్కే ఇస్తామని ఆవిడ బరాబర్ చెప్పినారు. సో దయచేసి దీన్ని మీ క్రెడిట్లోకి వేసుకోకండి రేవంత్ రెడ్డి గారు. 2 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. ఇక మేము అభివృద్ధి పైన ఫోకస్ పెడతాము, ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు అభివృద్ధి పైన మేము ఫోకస్ పెడతాము అని. నేను బరాబర్ చెప్తున్నా, రేవంత్ అన్న, నీ కోపం వచ్చినా చెప్తా, నీ కోపం రాకపోయినా చెప్తా, నువ్వు నా మీద కేసులు పెట్టినా చెప్తా, షాదే ఇట్లా మాట్లాడుతుంది ఏంటని 4 రాకురౌడీల్ని పంపించి ఏమైనా చేయించినా చెప్తా, బరాబర్ నీ ముందు కూర్చున్న ఇదే చెప్తా, నీ వెనకాల నించున్న అదే చెప్తా. ఎందుకంటే నేను స్ట్రైట్ ఫార్వర్డ్, నేనేదో ఇట్లా మెప్పు కోసం భజన చేసేది లేకపోతే ఏం లేదు. బరాబర్ ఇది నీ గెలుపు మాత్రం కాదు, నీ స్ట్రాటజీ మాత్రం కాదు. ఇది బరాబర్ కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారి స్కెచ్చు. ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కూడా మీరు తెప్పించుకున్నారు కదా. ఎప్పుడైతే ఇంటెలిజెన్స్ రిపోర్టు ఓడిపోతున్నామని చేతికి వచ్చిందో అప్పుడు ఏం చేయాలి అని చెప్పి నవీన్కి ప్లస్, నవీన్ యాదవ్ గారి మైనస్ ఏంటంటే వాళ్ళు పడిన టెన్షన్ ఒక్కటే. నవీన్ యాదవ్ పడినటువంటి టెన్షన్ ఏంటంటే అంతర్గతంగా లైక్ వాళ్ళ ఇది కానీ
కాంగ్రెస్ పార్టీ ఏమైనా మైనస్ అవుతుందేమో అంటే 6 గ్యారెంటీలు ఎగ్జిక్యూట్ చేయలేదు, ఎవరెళ్ళినా గ్రౌండ్లో అవే అడుగుతున్నారు. సో దీనివల్ల ఏమన్నా ఓడిపోతామేమో అని కొంచెం జర భయం పట్టుకుంది వాళ్ళకి, అంతే తప్ప వేరే ఏం లేదు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్ చేయడం మొదలుపెట్టినారు. సో ఇంకోటి ఏంటి, ఇక్కడ ఓడిపోతున్నామని తెలిసిన తర్వాత ఎందుకు ఎంఐఎం సపోర్ట్ ఆల్రెడీ ఉంది నవీన్ యాదవ్ గారు, కానీ ఇక్కడ అజరుద్దీన్ ఏదో ఒకటి మైనస్ అవుతుంది. సో ముస్లిమ్స్కి మేము మైనార్టీలకు ఒక మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చినాం, 2 ఏళ్ళైంది గవర్నమెంట్ ఫామ్ అయినా ఇంకా ఇవ్వలేదు. ఒకవేళ కనుక మంత్రి పదవి ఇస్తే ఓట్లు డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి స్ట్రాటజీ వర్కౌట్ చేసింది. ఇది మీ ఐడియానా? ఇన్ఫ్యాక్ట్ మీకు కూడా తెలియదు. ఒకవేళ ప్రమాణ స్వీకారం రోజే మరి పోర్ట్ఫోలియో ఎందుకు ఇవ్వలే? 4 రోజుల తర్వాత పోర్ట్ఫోలియో ఎందుకు అనౌన్స్ చేశారు మీరు? నాంపల్లి ఫిరోజ్ ఖాన్ని ఎందుకు సైలెంట్ చేసినారు? అంజన్ కుమార్ యాదవ్ ఎందుకు సైలెంట్ అయ్యిండు? లాస్ట్ 2 డేస్లో అప్పటి వరకు జుట్లు పట్టుకొని కొట్టుకున్నటువంటి కాంగ్రెస్ మంత్రులు నవీన్ యాదవ్కి మద్దతుగా ప్రచారానికి రానటువంటి మీ కాంగ్రెస్ మంత్రులు లాస్ట్ 2 రోజుల ముందర విచ్చలవిడిగా ఎందుకు తిరిగిండ్రు? ఎవరు చెప్తే తిరిగిండ్రు? అన్నీ పక్కన పెట్టి అందరు కలిసికట్టుగా జూబ్లీహిల్స్ని గెలిపియాలి, నవీన్ని గెలిపియాలని చెప్పి ఐకమత్యంగా ఎప్పుడు వచ్చినారు? 3 రోజుల ముందు వచ్చినారు. ఇదే ఫస్ట్ నుంచి ఉండుంటే ఇంకెక్కువ మెజారిటీ వచ్చేదేమో బహుశా. లాస్ట్ 2 రోజుల ముందర బట్టి వచ్చిండా? ఎప్పుడు వచ్చిండు? లాస్ట్ రోజు వచ్చిండు బట్టి గారు. ఎస్కాట్లు వేసుకొని కుయ్యి అని తిరుగుకుంటా లాస్ట్ రోజు వచ్చిండు. శ్రీధర్ బాబు రాలే, బట్టి రాలే. ఇంకోటి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా రాలే. ఎందుకని? మాగంటి గోపీనాథ్ గారు చాలా దగ్గర ఆయనకి, రాలే. సో ఇట్లా ఐకమత్యం లేదు. లాస్ట్ 2 డేస్లో ఏం మ్యాజిక్ జరిగిందో, వీళ్ళకి హితబోధ చేసిందో ఓరో, వీళ్ళని బెదిరించిందో ఓరో, వీళ్ళని కౌన్సిలింగ్ చేసిందో ఓరో, ఇంటర్నల్గా అంతర్గతంగా అందరు కలిసి కట్టుగా లాస్ట్ 2 డేస్ వచ్చి అది రిగ్గింగ్ చేసిర్రా, లేకపోతే ఒకడు కార్ దగ్గర నించొని ఒక ఎమ్మెల్యే రోడ్డు మీదనే బహిరంగంగా స్మోక్ చేస్తుండా, సూపర్ హీరో అనుకుంటా, ఏం చేసిర్రా అనేది పక్కన పెడితే మొత్తానికి లాస్ట్ 2 డేస్ మీరు చేసింది ఏదైతే ఉందో అదే వర్కౌట్ అయింది.